తిరుమలలో అనేకంగా మెరుగుపరిచేశాము సదుపాయాలు అన్నది సమున్నతంగా తిరుమల నిర్వహణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో దర్శనానికి 2024 జూలైలో 22,13,000 మంది 13,330 మంది వెళ్తే 25కి వచ్చేటప్పటికి 23,76,949 మంది అంటే 7.4% పెరిగింది. అన్నప్రసాదాలు 38.83% పెరిగినాయి. రిసెప్షన్ 11.39, హుండీ ఆదాయం 3.27% పెరిగింది. లడ్డూల ఉత్పత్తి 19.63% పెరిగింది. లడ్డూల ద్వారా ఆదాయం 23.15% మిగిలింది. ఇది అదనంగా వచ్చింది. తలనీలాలు సమర్పించిన భక్తులు 5.35% పెరిగారు. ఓవరాల్గా శ్రీవాణి టిక్కెట్లు పొందిన భక్తులకు ఏ రోజుకు రోజు దర్శనం కల్పిస్తున్న గదుల కోసం రద్దీ తగ్గింది. గతంలో క్యూలైన పర్యవేక్షణ కొరవడంతో రద్దీ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడి కౌంట్ నమోదవడం, లైన్లలో అన్ని సౌకర్యాలు కల్పించడంతో రద్దీ నియంత్రణ సాధ్యం అవుతుంది. రద్దీ ప్రాంతాలు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కువగా ఉన్న భక్తులను ఫ్రీ జోన్లకు తరలించి తోపులాటలు జరగకుండా నియంత్రిస్తున్నారు. అనూహ్య రద్దీ ఏర్పడినప్పుడు ముందుగా భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. అధికంగా ఉండే భక్తులు రోడ్డుపై ఇబ్బందులు పడకూడదని 4 PSCల్లో వసతులు కల్పిస్తున్నారు. గురువారం తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం సేవలు నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతో ఆలస్యం కాకుండా భక్తులు సులభంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. గతంలో ఉదయం 5 గంటల నుండి మొదలయ్యే బ్రేక్ దర్శనాలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఉదయం 5:45 గంటల నుండి ప్రారంభించి 10-11 గంటల్లో ముగిస్తుండడంతో సర్వదర్శనం చేసుకునే భక్తులకు ఎక్కువ అవకాశం లభిస్తోంది. రోజు 3 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ నిర్వహిస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇవన్నీ ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఆ మధ్యన అయితే వాళ్ళు అసలు 8ంటికి పెట్టారు బ్రేక్ దర్శనం. తెల్లవారుజామున అట్లా దర్శనాన్ని పెట్టేశారు అప్పట్లో ధర్మారెడ్డి ఉన్నప్పుడు. అయితే సంఖ్యను వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు, అప్పటితో పోల్చుకుంటే ఎక్కువ అన్నటువంటిది.